బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సైకో చచ్చాడు. ఎస్, మీరు విన్నది నిజమే. షాబాద్లో 6గురిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపినటువంటి ఆ సైకో కిల్లర్ రాజకుమార్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. కొత్తూరుకు సమీపంలో పంజర్ల గ్రామంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పూర్తిగా వ్యవసాయ పంట పొలాల్లో అతడి మృతదేహం కనిపించింది. అతడి మృతదేహం పక్కనే ఒక పురుగుల మందు బాటిల్ కూడా ఉంది. అంటే పురుగుల మందు తాగి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది కూడా క్లియర్గా ఇక్కడ కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఇక్కడ క్లియర్గా పంజర్ల గ్రామానికి వచ్చి, పంజర్ల గ్రామం అంటే ఈ రాజకుమారు సొంత మేనమామ ఊరుగా తెలుస్తోంది. ఆ ఊరిలోకి వచ్చి పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా ఈ సీన్ చూస్తే అర్థమవుతోంది. సో పోలీసులు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అతడు 6గురిని చంపేసి ముందు కారులో వెళ్ళిపోయాడు. పెట్రోల్ అయిపోయే వరకు కారులో నందిగామ, కొత్తూరు ఈ ప్రాంతాల్లో తిరిగాడు. పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆ కారుని అక్కడ వదిలేశాడు. నందిగామ రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. రైల్వే ట్రాక్ దగ్గర రైలుకి ఎదురుగా నిలబడ్డాడు. కానీ రైలు అత్యంత సమీపంగా వచ్చేసరికి మళ్ళీ ధైర్యం సరిపోక ఆ ట్రాక్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఇక్కడ తిరిగాడు. ఆదివారం రోజు కూడా మనకు ఒక సమాచారం వచ్చింది. ఆదివారం రోజు పంట పొలాల్లో జామకాయ తింటూ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటుంది టిఫిన్ సెంటర్ అని చెప్పి అడిగాడు. కొంచెం ముందుకెళ్తే ఉంటుందని చెప్పారు. సో చెప్పిన తర్వాత అటుగా ఒక 2 వీలర్ అతను వస్తే ఆ బైక్ ఎక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఒక కానిస్టేబుల్ పట్టుకున్నాడని చెప్పి నిన్నంతా మనం వార్త చూసాం. కానీ పోలీసులు అప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశారు. పోలీసులు చాలా క్లియర్గా మా అదుపులో లేడు, ఇంకా మేము అరెస్ట్ చేయలేదు, ఇంకా మాకు దొరకలేదు. 10 కాదు 12 బృందాలు అతని కోసం గాలిస్తూ ఉన్నాయి. మొత్తం రైల్వే ట్రాకులు, పంట పొలాలు, తర్వాత ఈ బస్ స్టాండ్స్, ఈ జాతీయ రహదారి మీద ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా పరిశీలిస్తున్నాం. కానీ ఎక్కడా మాకు దొరకలేదు. రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేయొచ్చు. రాష్ట్ర సరిహద్దుల దగ్గర కూడా మేము పూర్తిగా చెక్ పాయింట్స్ అన్ని కూడా పెట్టామని పోలీసులు చెప్పారు. ఈరోజు ఉదయం కూడా సూర్యాపేట దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలో పోలీసులు రాజకుమార్ని పట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ కూడా మాట్లాడి అది నిర్ధారించుకున్నారని చెప్పి వార్త వచ్చింది. కానీ సూర్యాపేటలో కూడా పట్టుకోలేదు. అతను కొత్తూరు సమీపంలోనే పంజర్ల గ్రామంలో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ క్లియర్గా మనకు అర్థం చేసుకోవచ్చు ఈ రాజకుమార్ అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే, ఊరికనే పెడతారా, ఆ మైనర్ బాలికని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ బాలిక కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. మైనర్ కావడంతో 11-12 సెక్షన్స్ కింద కేసు పెట్టారు. యాక్చువల్గా అంత ఈజీగా బెయిల్ రాదు. బెయిల్ వచ్చింది, ఇతనికి బెయిల్ రాదు. ఇంకా కొన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ మేనేజ్ చేశాడని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. పోలీసులు కొంతమందిని మేనేజ్ చేయబట్టి అతను బయటకు వచ్చి రాగలిగాడని చెప్తున్నారు. సో అలా బయటికి రావటం చేత అతనికి ఈజీగా కూడా బెయిల్ వచ్చి బయటికి రావడంతో ఇక కక్ష పెట్టుకుని 2 కుటుంబాలను కూడా నాశనం చేసేశాడు. ఆ బాలికని చెరువు దగ్గరికి తీసుకొచ్చి చంపేశాడు. ఆ పాప నానమ్మని తల్లిని కూడా చంపేశాడు. ఇక్కడ వాళ్ళ సొంత కుటుంబం భార్యని చంపేశాడు. 2 పిల్లల్ని చంపేశాడు. ఆ నరరూప రాక్షసుడు ఒక సైకోలాగా బిహేవ్ చేసి అందరిని ఇష్టారీతన పేకలు కోసేసి చంపేసి కారులో పారిపోయాడు. ఈరోజు ఇంకా ఎందుకంటే ఎక్కడ తప్పించుకోలేడు. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టేశారు. అన్ని చోట్ల కార్లు తనిఖీలు చేస్తున్నారు. పంట పొలాలు మొత్తం కూడా కొండలు గుట్టలు అన్నీ కూడా చెక్ చేసేస్తున్నారు. సో ఈరోజు పంజర్ల గ్రామంలో అతని మృతదేహం లభ్యమైంది. నిర్మానుష్య ప్రదేశంలో పంట పొలాల్లో ఎవరూ లేని ప్రదేశానికి దగ్గరికి వెళ్ళి అక్కడే పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా మనకి అర్థమవుతోంది. సో పోలీసులు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ 6గురిని చంపినటువంటి ఆ వెధవకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి, అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగిందని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత డీజీపీ గారు, తర్వాత ఇక్కడ జిల్లా ఎస్పీ వీళ్ళందరూ కూడా కలిసి వాడిని పట్టుకోవడానికి కొన్ని పోలీసు బృందాలు ఏర్పాటు చేసి మొత్తం కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ వీడి చరిత్ర చూస్తే ఎంత బ్యాడ్ ఉందంటే, సరిత అనే అమ్మాయిని వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భార్యను చంపేశాడు కదా, ఆమె కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలోనే. ఇప్పుడు ఆమె 6 సంవత్సరాలు పెద్దంట వీడికంటే. సో ప్రేమ అని చెప్పి వేధింపుకు గురి చేసి బలవంతంగా ఇక ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మరి పెళ్లి చేసుకున్నాడుకి నిజం ఇంకా ప్రేమ ఉందా అంటే పెళ్ళైన దగ్గర నుంచో గొడవలే, తాగి రావటం, కొట్టడం. 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా మానలేదు. ఇక్కడ కుటుంబాన్ని సరిగా చూసుకోకపోగా
మైనర్ బాలికను కూడా వెంటపడి వేధించి లైంగిక దాడి చేస్తే వాళ్ళు కేసు పెట్టారు. సో ఇదంతా మైండ్లో పెట్టుకుని ఇదంతా నన్ను జైలుకు పంపిస్తారా, ఈమెమో భార్య కూడా వీడిక మారడు, వీడొక సైకోలాగా తయారైపోయాడు, నన్ను నా పిల్లల్ని చూసుకోవటం లేదు, మాకు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు, వీడు ఉండి కూడా వేస్టే, ఇది సరిపోక అప్పులు చేస్తూ ఉన్నాడు, అదీగాక మైనర్ బాలికల వెంట తిరుగుతూ ఉన్నాడు ప్రేమ అంటూ, వీడు అసలు మనిషేనా, నాకు అసలు వీడు వద్దు, నేను ఇతనితో విడాకులు ఇచ్చేస్తానని చెప్పి తన ఆడపడుచుతో ఫోన్లో మాట్లాడింది. నేను విడాకులు ఇచ్చేస్తా, వీడితో నేను బతకలేను అని చెప్పి విడాకుల విషయం వీడితో కూడా ప్రస్తావించేసరికి ఇది కూడా మైండ్లో పెట్టుకున్నాడు. ఏంటి నాకు విడాకులు ఇచ్చేస్తావా, నన్ను వదిలించుకుంటావా, నేనే నిన్ను వదిలించుకుంటానే. యూట్యూబర్ వైష్ణవిని మొగుడు చంపేసి జైలుకి వెళ్ళాడు కదా, ఏం చేశారు వాడిని ఏమన్నా చంపారా, వాడికి ఏమన్నా జైల్లోనే ఉన్నాడు కదా హ్యాపీగా 3 పూట్ల తినుకుంటూ వాడు జైల్లో ఉన్నాడు, ఏం చేశారు, వాడికి ఏమైనా చావు వచ్చిందా, వాడికైనా ఉరేసారా, లేదుగా. అట్లాగే నేను కూడా నిన్ను చంపినా, నేను ఎవరిని చంపినా సరే నాకేమీ కాదు, అలా జైలుకి వెళ్ళి ఇలా వచ్చేస్తా, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఈజీగా బయటకు వచ్చేసాను కదా, నాకు మేనేజ్ చేయడం తెలుసు, నేను ఈజీగా బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను, నేను ఎంతమందినైనా జబ్బుకుంటా అని భార్య సరితతో అంతకుముందే అన్నాడంట. సో వీడు ఒక పక్కా ప్లాన్తో ఉన్నాడు. జైలుకు పంపించారు కాబట్టి ఆ ఫ్యామిలీని, ఇంట్లో గొడవ చేస్తుంది కాబట్టి సొంత భార్య పిల్లల్ని, నిజంగా భార్య సంగతి పక్కన పెట్టండి, చిన్న పిల్లలండి, 2 చిన్న పిల్లల్ని చంపాడంటే 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్న ఈ పసిపిల్లల్ని చంపాడంటే వాడు అసలు నిజంగా మనిషా అండి. వాళ్ళు నిద్రపోతున్నారంట ఆ రాత్రి సమయంలో, రాత్రి 11 గంటల సమయంలో, శుక్రవారం రాత్రి 11 గంటలకి వాళ్ళిద్దరూ చిన్న బాబులు పడుకొని ఉన్నారు. కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడిందంట, పిల్లల్ని ఏమీ చేయొద్దు అని చెప్పి వేడుకుందంట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు చెప్తున్న సమాచారం అది. పాపం పడుకున్నటువంటి ఆ చిన్న పిల్లల గొంతు మీద కత్తి పెట్టాడంటే వాడు అసలు మనిషా, వాడు ఇంత సైకో వెధవన, వీడు అసలు బతకూడదు, వాడిని ఎన్కౌంటర్ చేసేయండి, వాడిని ఉరిదీసేయండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారండి. షాబాదులో దైవలగూడ ఆ గ్రామంలో ఆందోళన చేశారు. వాడు చావాల్సిందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ పనే లేకుండా వాడే ఆ పంజర్ల గ్రామం దగ్గరికి వెళ్ళి పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. సో ఒక పీడ విరగడైపోయింది. కానీ వీడంత ఈజీగా ఎట్లా చచ్చాడు, వాడంత పురుగుల మందు తాగి చచ్చే వరకు ఎందుకు చేశారు, వాడిని చిత్రహింసలకు గురి చేసి చట్టంలో ఉన్న చాలా సీరియస్ యాక్షన్స్ పెట్టి జైల్లో సంవత్సరాలు మగ్గి కుళ్ళి కృషించి చావాలని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకున్నాడు. కానీ అలాంటి పరిస్థితే లేకుండా వాడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అక్కడ దైవలగూడ గ్రామం కావచ్చు, షాబాదులో పండగ చేసుకుంటున్నారు. వాడు చనిపోయాడని చెప్పి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు, ఒక రాక్షసుడు తెచ్చాడు, ఒక సైకో వెధవ, ఈ షాబాద్కి పట్టినటువంటి పీడ విరగడైపోయింది, వీడు ఒక దుర్మార్గుడు చచ్చిపోయాడు, ఒక నీచుడు చచ్చిపోయాడని చెప్పి పండగ చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణ జనం కూడా ఇప్పుడు వాడు 6గురిని చంపాడంటే వాడు మళ్ళీ వచ్చి ఇంకెంతమందిని చంపుతాడో అని ఒక భయం ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకు కూడా చాలా భయం ఉందన్నమాట. వీడు ఎప్పుడు ఎలా తెగబడతాడని చెప్పి. ఇప్పుడు ఆ పీడ విరగడైపోయింది కాబట్టి వాడు చచ్చాడు కాబట్టి ఇప్పుడు సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. సో పోలీసులు కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన అధికార సమాచారం ఇస్తారు. వాడు చనిపోయింది మాత్రం 100% పక్కా అయిపోయింది. వాడి మృతదేహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీద తప్పకుండా మీరు కామెంట్ చేయండి. వాడు పురుగుల మందు తాగి చనిపోయినటువంటి విషయం తెలిసిన తర్వాత ఇలాంటి ఒక క్రిమినల్ వెధవ వాడి చావుని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది వాడికి కరెక్ట్గా ఉన్నటువంటి చావే అంటారా, లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా చావు వస్తే బాగుండేదని చెప్పి మీకు అనిపించిందా? ఏమంటారు? ప్లీజ్ కామెంట్.